పీఠం పక్కనే రామతీర్థం ఉంటే రాముడికి శిరస్సు ఖండిస్తే పరామర్శకని వచ్చావా నువ్వు? చూడ్డానికైనా వచ్చారు మీరు? మీ పీఠం తరపున కనీసం ఒక్కనైనా పని పంపించావా? సిగ్గులేదయ్యాలన్న మాటలు మాట్లాడడానికి. మీ పీఠం హిందుత్వం కోసం ఉన్నదా? విశాఖపట్నంలో సెటిల్మెంట్ చేసుకొని వైకాపా పాలనలో ఆ పీఠాన్నేమో ఒక రాజకీయ పీఠంగా, వైకాపా పీఠంగా నువ్వు మార్చేసి అనేక రకాలైనటువంటి మధ్యవర్తిత్వాన్ని నడుపుతూ అనేక లావాదేవీలు చేసుకుంటూ హిందూ ధర్మాన్ని కించపరిచి హిందుత్వాన్ని మంట కలిపి అనేక దురాగతాలు ఈ రాష్ట్రంలో జరుగుతుంటే ఒక్కరోజైనా ఒక్కనైనా హెచ్చరించావా నువ్వు? తిరుమల పవిత్రత నాశనం అయిపోతే ఏమి కనిపించలేదా? కనీసం తిరుమలలో చంటి పిల్లలకి పాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాడా వెంకటేశ్వర స్వామి? జగన్మోహన్ రెడ్డి భార్యతో లేకుండా ఒక్కడే వెళ్ళిపోయి పట్టు వస్త్రాలు తరంబ్రాలు శాస్త్ర విరుద్ధంగా అక్కడుండే ఆచారాలు మంట కలిపి జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు ఏమయ్యా భార్యతో వెళ్ళాలని ఎప్పుడైనా మీరు సూచించారా? నోరు లేదు అప్పుడు మీకు? అది తప్పని తెలియదా? హిందువులు ఏ కార్యక్రమం చేసినా కనీసం ఇంట్లో ఒక వ్రతం, సత్యనారాయణ వ్రతం, ఒక గృహప్రవేశం ఏది చేసినా పక్కన భార్య ఉండాలి. భార్య లేకుండా చెయ్యమే. అటువంటిది బ్రహ్మోత్సవాలు, విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి మహోత్సవాలు, ఏమంతకుముందు రాజులు చక్రవర్తులు ఎంతోమంది పాలకులు భార్యలతో వెళ్ళలేదా? మీకు తెలియదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఆ రోజు మీ నోరు ఏమైంది? నాలుకేం పడిపోయిందా? పక్షవాతం వచ్చిందా నీకు? ఆ రోజు ఏమైపోయాయి మీ నీతులు? ఆ రోజు ఏం మాట్లాడలేదు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆ ద్రౌపది అమ్మవారికి వివస్త్రణ చేస్తూ ఉంటే, బట్టలు ఇప్పేస్తూ ఉంటే దుర్మార్గులైనటువంటి దుష్ట చతుష్టయం దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కౌరవులందరూ కూడా ఆ అమ్మ కన్నీరు పెట్టి పాదాల మీద పడినప్పుడు అక్కడ ఉండేటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడకుండా మౌనం వహించినట్లుగా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మాన్ని వివస్త్రణ చేసి, హిందూ ధర్మాన్ని వెక్కిరించి, హిందూ దేవాలయాలు డబ్బు పట్టుకుపోయి రకరకాల కార్యక్రమాలు, జిల్లా ఆఫీసులు, ఫర్నిచరు, అమ్మ ఓడి, ఆ ఓడి, ఈ ఓడి, జగనన్న ఓడి, రకరకాల తన సొంత కార్యక్రమాలకి దేవాలయాలు హుండీ డబ్బులు పట్టుకెళ్ళిపోతే ఏమయ్యా ఆ రోజున హిందూ ధర్మం ఏమైంది? ఎందుకు మీరు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డికి అమ్ముడిపోయి, వైకాపా పాలనకు అమ్ముడిపోయి ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీ ఆటలు సాగవని, మీ మధ్యవర్తిత్వం ఇక జరగదని, ఇక మీ తాలూకా లాభార్జనకి సెటిల్మెంట్స్ అన్నీ కూడా మరి పోయాయని ఇప్పుడేమో కొత్త కూను రాగాలు మీరు కోస్తారా? ఎవరికి తెలియదండి మీ నిజ స్వరూపం. రండి సమాజంలోకి. కాబట్టి ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ప్రతి హిందూ గుండెలు మండి కనీసం వినాయక చవితులు పండగలు చేయకుండా విగ్రహాలు లాగేసి పీకేసి కరోనా నెపంతో చర్చిల్లో మసీదుల్లో ప్రార్థన చేసుకుంటే ఎక్కడా కరోనా షరతులు లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి వినాయక మండపాలను పీకేస్తే స్వరూపానంద విశాఖపట్నంలో అత్యంత దారుణంగా విగ్రహాలను లాగేస్తే ఒక మాట మాట్లాడేవా నువ్వు? వినాయక పండగలు, నవరాత్రి పండగలు, హిందువుల్ని ఏ కార్యక్రమం కూడా అడ్డంకులు పెడితే ఎప్పుడైనా నీ నోరు పెగిలిందా? సిగ్గులేని మాటలు మాట్లాడతారు ఇప్పుడు. అంటే అయిపోయింది ఇక మీ పని, చేటతెల్లం అయిపోయింది. ఇక కొత్త కొత్త పథకాలతో ఏదో సింపతి వహించేటట్లుగా ఈరోజు రకరకాల మాట్లాడి ఎవరు నమ్ముతారండి? ఎవరు విశ్వసిస్తారండి ఇలాంటి పీఠాన్ని? కాబట్టి మేము కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని, అలాగే ఈ రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు చేసి హిందువులందరినీ సంఘటితం చేసి, మీడియా మిత్రులు మీ అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి హిందువుకి కూడా తెలుసు మా మీద ఎన్ని దాడులు చేశారో ఆశ్రమాల మీద. వాస్తవాలు చెబితే తప్పు సరిదిద్దుకోమంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్ని మతాలకి ముఖ్యమంత్రి, ఒక క్రైస్తవులకి మహమ్మదీలకి మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో మెజారిటీ అయిన హిందువులు ఉన్నారు, వారికి సెంటిమెంట్ ఉన్నది, మనోభావాలు ఉన్నాయి.
మా మనోభావాలు గౌరవించండి, మా హిందువులకి సముచితమైన స్థానం ఇవ్వండి అని పదే పదే మేము చెప్పాం. ఎప్పుడైనా వినిపించుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఎప్పుడైనా? వాళ్ళ భార్య పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం సంక్రాంతి నాడు ఒక పెద్ద మేకప్ వేసి వెంకటేశ్వర స్వామి సెట్ట వేసేసి సంక్రాంతి నాడు సంక్రాంతి సంబరాలని పేరు చెప్పి తిరుమల వేద పండితులు ప్రసాదం ఇస్తే ఆ రోజు లైవ్లో మనం చూసాం, మీడియాలో మనం చూసాం. ఆ స్వామివారి ప్రసాదం ఎప్పుడు దొరుకుతుందా కళ్ళు కత్తుకొని తిందామని దేశాల్లో వెంకటేశ్వర స్వామి ప్రతి భక్తులందరూ ఎదురు చూస్తే ప్రసాదం ఇస్తే వేద పండితులు ఆ టిష్యూ పేపర్లో పడేసి పక్కన పడేలేదా వైఎస్ భారతి? ఏం హిందూ జాతి మర్చిపోయిందా? మేము మర్చిపోయామా? ఏమయ్యావు ఆ రోజు స్వరూపానంద? వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని పక్కన పడేస్తే చెత్తపుట్టలో పడేస్తే ఇది తప్పు అని చెప్పగలిగావా? మీకు కనిపించలేదా? మీ పీఠానికి కనబడలేదా? అంత ఎందుకండి స్వరూపానంద గారు? కరోనా వచ్చినప్పుడు మీ పీఠంలో చదువుకునేటటువంటి విద్యార్థులు కరోనా భయానక స్థితిలో అందరూ బాధపడుతూ ఉంటే విశాఖపట్నంలో రాష్ట్రంలో దేశంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరూ యజమానులు అందరూ కూడా వారి వారి సేవకులకి కరోనా సమయంలో ఆదుకున్నారు. ఏదో పప్పులు ఉప్పులు కూరగాయలు ఇచ్చారు. ఏమయ్యా స్వరూపానంద? నీ శిష్యులకి నీ పీఠంలో చదువుకున్నటువంటి వేద పండితులు ఏదైతే ఆ తల్లిదండ్రులు కానీ కుటుంబానికి కానీ నీ దగ్గర చదువు నేర్చుకున్నటువంటి వేదం నేర్చుకున్నటువంటి ఒక్క శిష్యుడికి కనీసం కిలో బియ్యం ఇచ్చావా నువ్వు? ఆత్మ పరిశీలన చేసుకో. సిగ్గు. ఏమయ్యా ₹1,000,000 ప్రభుత్వాన్ని భయపెడతావు, ఒక ప్రభుత్వాన్ని తిడతావు, ఒక ప్రభుత్వాన్ని ఆకాశంకి ఎత్తేస్తావు, మంత్రులను రప్పించుకుంటావు, భయపెడతావు, బ్లాక్మెయిల్ చేస్తావు, రకరకాల కుయ్యక్తులు చేస్తావు, వారిని రప్పించుకొని ఆ అవినీతి సొమ్ముతో వారి దగ్గర రాబట్టుకున్నటువంటి దోచేసిన సొమ్ముతో ఏమయ్యా ఉపన్యాసాలు చెప్తాం కదా నువ్వు? అనిచ్చాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత అని అందరికీ ఉపన్యాసాలు చెప్తావు. నువ్వేమైనా మోసుకుపోతావా? ఈ 100 కోట్లు పట్టుకొని పోతావయ్యా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాం. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకో. సక్రమైన మార్గంలో తప్పులు సరిదిద్దుకొని మంచి మార్గంలో నడిస్తే హిందూ సమాజం క్షమాభిక్ష పెడుతుంది, క్షమిస్తుంది హిందూ సమాజం. అవన్నీ ఇంకా నువ్వు ఆ క్షమాపణ బుద్ధి కానీ పశ్చాత్తాపం లేకుండా మళ్ళీ తప్పు మీద తప్పు కవరింగ్ చేస్తూ ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఉన్నట్టుగా, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమే ఉంటే ఈ రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు చేస్తున్నప్పుడు, ఇన్ని త్వరగా చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో మద్దతుగా రామతీర్థం వచ్చి రాముడి కోసం కొండ ఎక్కినప్పుడు చంద్రబాబు నాయుడు కనీసం అభినందన తెలియజేసావా నువ్వు? మా హిందూ ధర్మం కోసం చంద్రబాబు నాయుడు గారు 4 అడుగులు వేశారని ప్రశంసించావా? నీకు చంద్రబాబు నాయుడు మీద అభిమానమా? ఎందుకయ్యా మొసల కన్నీరు కాలుస్తావు? ఎవరికి తెలియదు. కాబట్టి ఈరోజు మేము ఏదైతే హిందూ సమాజాన్ని చైతన్యం చేసుకొని ఈ రాష్ట్రంలో ప్రతి హిందూ గుండె రగులుతున్నటువంటి గుండెలు మన్నుతున్నటువంటి ప్రతి హిందూ బంధు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి హిందూ వ్యతిరేక చర్యలు, దేవాలయాల్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి చర్యలు, దేవాలయ భూములు సింహాచలంలో మానస ట్రస్ట్లో ఉండేటటువంటి భూములు రాత్రి అశోక్ గజపతి గారు నిజాయితీ పరుడు నీతిమంతుడు అశోక్ గారిని తొలగించేసి అర్ధరాత్రి జీవో తెచ్చి సంచయితని వేస్తే ఈ మానస ట్రస్ట్లో వేలాది కోట్ల రూపాయల భూములు తినేస్తే ఒక్క మాట మాట్లాడేవా నువ్వా హిందూ ధర్మాన్ని ఉద్ధరించేశావు. నీ పీఠమా హిందుత్వం కోసం ఉన్నది. 30 సంవత్సరాలు ఏం చేశావు? ఒకసారి హిందూ సమాజానికి వచ్చి రండి, ఎక్కడ చర్చకు వస్తారో మేము సిద్ధం. హిందూ సమాజం నిర్ణయిస్తుంది ఎవరు ధర్మం కోసం ఉన్నారు, ఎవరు ధర్మాన్ని అంగడిలో అమ్మేస్తున్నారు, ధర్మాన్ని ఎవరైతే నాశనం చేస్తున్నారు, ఏ పీఠం దేనికి ఉన్నది. మీ శారదా పీఠం ధర్మం కోసమే పనిచేస్తుందా, ధనం కోసం పనిచేస్తుందా? రండి సమాజంలో తెచ్చుకుందాం. హిందువులు నిర్ణయిస్తారు, హిందూ సంఘాలు నిర్ణయిస్తాయి. దుర్మార్గపు చర్యలతో ఒక కాషాయం కట్టుకున్నామనేటువంటి నీతి నిజాయితీలు లేకుండా, ఒక ఆలోచన లేకుండా
ఈ హిందుత్వాన్ని మంట కలిపి కలంకం తెచ్చినటువంటి పీఠంగా మిగిలిపోతుంది చరిత్రలో మీ పీఠం. ఆంధ్రప్రదేశ్లో విశాఖ శారదా పీఠం ఒక కలంకిత పీఠం, ఒక దుర్మార్గమైన పీఠం, ఒక వ్యాపార ఆలోచనతో ఉండే పీఠం. హిందువుల కోసం కాదు ఇది. ఇది కేవలం నీకు భజన పరులు, నీకు భజన చేసిన వాళ్ళు. ఏ పార్టీకి మీరు మద్దతు ఇస్తే ఏం వైసీపీ నాయకులు మీ పీఠానికి వచ్చి వారి కోసం యజ్ఞాలు చేయలేదా? వైసీపీయే గెలవాలి. ఏది ఆ రోజు మీ ఉదారత? లోకం బాగుండాలని ఎక్కడ యజ్ఞం చేసావా నువ్వు? లోక కళ్యాణం కోసం శారదా పీఠం తరపున, విశాఖ శారదా పీఠం తరపున స్వరూపానంద గారు లోక కళ్యాణం కోసం ఒక్క యాగమైనా మీరు చేశారా? ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి కోసం, వైకాపా కోసం, మీకు భజన చేసిన వాళ్ళ కోసం, మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళ కోసం, యజ్ఞాలు యాగాలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేశారా తప్ప లోక కళ్యాణం కోసం ఎప్పుడైనా మీరు చేశారా? ఎందుకండి ఓదరగొట్టే ఉపన్యాసాలు ఎవరు నమ్ముతాడని? కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోదీ గారిని, ఈ దేశ ప్రధానమంత్రి, రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము కలుస్తాం. విశాఖ శారదా పీఠం పైన సిఐడి ఎంక్వైరీ వేసి ఈ పీఠానికి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈయన చేస్తున్నటువంటి దురాగతాలు, వాస్తవికత, రియాలిటీ, ఈ పీఠం తాలూకు నిజ స్వరూపం, ఇలాంటి పీఠాలను బయట పెట్టకపోతే రేపు ఇలాంటి విశాఖ శారదా పీఠం స్వరూపానందలా మరొకటి తయారవుతాడు. ఇక్కడ మరొకటి తయారవుతాడు, మరొక అవతారం వస్తుంది హిందువులు మోసం చేయడానికి, హిందువులకు ద్రోహం చేయడానికి. కాబట్టి తప్పనిసరిగా ఈ ఆస్తులపైన, ఈ పీఠంకు ఉండేటువంటి ప్రతి ఒక్కదానిపైన, సంస్థలపైన మేము విచారణ కోరుతాం. సాధు పరిషత్ తరపున, హిందూ సంఘాల తరపున మేము తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు కలుస్తాం. చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోదీ గారికి కేంద్రం నుంచి సిబిఐ కానీ, రాష్ట్రం నుంచి సిఐడిని కానీ విచారణ చేసి హిందువులందరికీ కూడా నిగ్గు తేల్చమని, వీళ్ళ నిజ స్వరూపం, వీరి తాలూకా ఆ ముసుగు ఏదైతే ఉన్నదో ఆ ముసుగు తొలగించడానికి, నిజమైనటువంటి నిజస్వరూపాన్ని చూపించడానికి ఈ విశాఖ శారదాపేట ముసుగులో, ఈ కాసాయి ముసుగులో స్వరూపానంద స్వామి అనేటటువంటి ఈయన ఎన్నెన్నో దురాగతాలు చేశాడో, ఏ అకృత్యాలు చేశాడో, హిందూ సమాజాన్ని ఏ విధంగా మోసం చేశాడో, హిందూ సమాజానికి ఏ విధంగా దగా చేశాడో, ఇవన్నీ కూడా తేటతల్లం చేసేటట్టుగా మేము తప్పనిసరిగా భవిష్యత్తు మా ఉద్యమం అదే. ఒక పీఠం తప్పు చేసేటప్పుడు ఆ పీఠాన్ని శిక్ష పడితే భవిష్యత్తులో ఇలాంటి కలుపు మొక్కలు రావు, ఇలాంటి మోసగాళ్ళు మళ్ళీ రారు. కాబట్టి దీనిపైన ప్రతి హిందూ కూడా గమనించాలని, ఇలాంటి పీఠాలని, ఇలాంటి ముసుగు వేసుకున్నటువంటి కాషాయ ముసుగుతో సమాజాన్ని మోసం చేసేటటువంటి